హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధి మిత్రా హిల్స్ లో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు సాయిలు, భార్య కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. సాయిలు అతడి కుటుంబీకుల నుండి ఎదురవుతున్న అవమానకరమైన ప్రవర్తనతో పాటు వారి మధ్య గొడవల నేపథ్యంలోనే ప్లాన్ చేసి సాయిలు హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఆటో డ్రైవర్ వాలియానాయక్ పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ని కలిసి చెప్పడం జరిగింది. వెంబడే రాజశేఖర్ ఇన్స్పెక్టర్, డిఏ రవి మరియు వాళ్ళ టీం ఎస్ఎస్తో కలిసి వెంబడే విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని విచారణలో తెలిసింది ఏమంటే ఈ వాలియానాయక్ అనే ఇతను ఒక ఆటో డ్రైవరు. ఇతనికి 3,500 ఇస్తామని చెప్పి కవిత అనే ఆవిడ ఫోన్ చేసి ఆయనను పిలిపించుకున్నది. నిజాంపేట్కు ఒక చెత్త మూట ఉంది, తీసుకుపోవాలి సంగారెడ్డి దగ్గర జోగిపేట దిక్కు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ముగ్గురు కలిసి చెత్త మూటను ఆటోలో ఎక్కించుకొని ఆటోలో వెళ్తుండగా సంగారెడ్డి దారిలో ఒక శ్మశాన వాటికి వచ్చింది. అక్కడ ఈ మూటను వేయాలని ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. అప్పటికే అతనికి స్మెల్ వస్తుంది. వచ్చి అతను బాగా అల్లరి చేసిండు. ఇది ఏం మూట చెప్తేనే నేను దించుతా, లేకుంటే పోలీస్ స్టేషన్ పోదామని ఆటో డ్రైవరు అరిచి గోల పెట్టడం జరిగింది. వెంటనే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి పొద్దున్న 5 గంటలు పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మూట పెట్టారు. మళ్ళా తర్వాత నెక్స్ట్ డే నైటు మిత్రా కాలనీ ఓపెన్ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి అది వాళ్ళ భర్తది డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీని పూడ్చడం జరిగింది. వెంబడే ఎంక్వైరీలో మనకు విచారణలో తెలిసింది ఏమనగా కవిత ఆమె భార్య, సాయిలు అని భార్యాభర్తలు ఇద్దరు 14 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతూ విడివిడిగా కాపురం చేస్తున్నారు. సాయిలు వచ్చేసి పెద్ద శంకరాయపేట మండల్ దగ్గర లింగంపల్లి, పాత లింగంపల్లి, మెదక్ పాత డిస్టిక్ అక్కడ ఉంటున్నాడు. ఈమె అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడేది ఫోన్ చేసి. తండ్రి ఆ ఫోన్లోనే హెచ్చరించేవాడు, నువ్వు తిరగడం అలవాటు మానుకో, భర్తతో వచ్చి ఉండు అని. అయినా కూడా ఈమె వినకుండా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యి ఈ సాయిలు అనే అతను వాళ్ళ అక్క బిడ్డ కొడుకుకు మ్యారేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే ఈమె దానికి వ్యతిరేకించి ప్లాన్ ప్రకారంగా 25,000 భర్త కట్టేది ఉంటే బంగారం కుదవబెట్టి తెచ్చి 25,000 కట్టి భర్తను ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి నిజాంపేట్లో వాళ్ళ చెల్లెలి ఇంటికి తీసుకొని వచ్చి చెల్లెలి ఇంట్లో 2 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు 18వ తారీఖు బాగా కళ్ళు తాగి వచ్చిండు. ముగ్గురు ఆలోచించుకొని ప్లాన్ చేసి ఎట్లనైనా చంపాలి అని చెప్పి పథకం ప్రకారము ఆయన కళ్ళు తాగి వచ్చినాక ఆ గుడిసెలోని కరెంటు తీగలు తీసుకొని షాక్ పెట్టారు. ఇతనికి షాక్ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఊపిరాడుతుంది అని గ్రహించి భార్య కవిత గొంతు పీసికింది. కవిత వాళ్ళ చెల్లెలు జ్యోతి కాలు పట్టుకొని ఆ మర్ది మల్లేషు టెస్టికల్స్ మర్మాంగాలను పీసికి ముగ్గురు కలిసి చంపారు. చంపి పథకం ప్రకారము ఈ 100 ఫీట్స్ రోడ్డు మితాలి కాలనీలో, మయూరి కాలనీలో తీసుకుపోయి పాతిపెట్టారు. వాళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకున్నాము, రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాం. ఆ ఆటో డ్రైవర్కి అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలుపుతూ అతనికి రివార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఆటో డ్రైవర్ వలన ఈ కేసు ఛేదించగలిగినాం. థ్యాంక్ యూ.